సో పోస్ట్ వ్యాక్సినేషన్ కేర్, టీకాలు ఇచ్చిన తర్వాత మీ పిల్లల్ని ఎలా కేర్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో టీకాలు ఆర్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది మీ పిల్లల హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో అలాంటి వ్యాక్సిన్స్ ఇప్పించినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ వల్ల ఎంతో అంత మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫస్ట్, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, ఎరుపు ఆర్ వాపు అనేది రావచ్చు. 2, ఫీవర్, మైల్డ్ టు మోడరేట్ ఫీవర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో పిల్లలకి నొప్పి వల్ల కాళ్ళు కొంచెం కదపలేకపోవడము, నడవడం కొంచెం మానేయడము, 1-2 డేస్ కొంచెం కాలు కింద పెట్టడానికి భయపడడం అలాంటివి కూడా చేస్తారు. 4వది వచ్చేసి కొంతమంది పిల్లల్లో ఈవెన్ ఆకలి కూడా తగ్గినట్టు చేస్తారు. సో ఇలాంటి వాటికి మనం ఇంట్లో ఎలా కేర్ చేసుకోవచ్చు? ఫస్ట్, నొప్పి అండ్ వాపు తగ్గడానికి కోల్డ్ కంప్రెషన్స్, అంటే మీ ఇంట్లో ఐస్ ఉంటుంది కదా, ఐస్ని ఒక కర్చీఫ్లో కానీ టవల్లో కానీ చుట్టేసి ఇంజెక్షన్ ఇచ్చిన చోట మెల్లగా ప్రెస్ చేయాలి. 2, ఫీవర్. సో కొన్ని వ్యాక్సిన్స్ లైక్ DPT, MMR ఇచ్చినప్పుడు వాటితో కొంచెం ఫీవర్ హై గ్రేడ్ రావచ్చు. అలాంటప్పుడు మీ పీడియాట్రిషియన్ ఇచ్చిన మీ పారాసెటమాల్ డోస్ మీ బేబీ వెయిట్ ప్రకారం ఇచ్చి ఉంటారు కదా, దాన్ని యూస్ చేయొచ్చు. కాళ్ళు కదపలేకపోవడము, నడవలేకపోవడము చేసినప్పుడు ఆ 1-2 రోజులు పిల్లలకి రెస్ట్ అనేది ఎక్కువ ఇచ్చేసి కొంచెం ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువ ఇవ్వండి.